హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే సింపుల్గా తెల్ల గోంగూర పచ్చడిని ఎలా చేసుకోవాలో చూసేయండి. ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసుకోవాలి, ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చిని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన ఎండుమిర్చిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో కొంచెం ధనియాలు వేసుకోవాలి. ధనియాలు కూడా బాగా ఫ్రై అయ్యాక పక్కన తీసుకోవాలి. తర్వాత వాష్ చేసి పెట్టుకున్న గోంగూరని ఆయిల్లో వేసుకొని బాగా మగ్గనివ్వాలి. వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఓన్లీ ఆయిల్లోనే మగ్గనివ్వాలి. గోంగూర అయితే బాగా మగ్గుతుందండి. మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి, ధనియాలు, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకొని బాగా మగ్గిన గోంగూరను కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత కడాయిలో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. కొన్ని వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చా దంచుకొని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర అయితే దీంట్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. లాస్ట్లో కొంచెం ఆవాలు, మెంతుల పొడి కొంచెం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో సింపుల్గా ఉండే గోంగూర పచ్చడి అయితే రెడీ. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.